పోయిన ఉంగరం అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక శబరరాజు దగ్గర ఇల్లుడు పులిదొర అనే ఇద్దరు కొలువు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ నమ్మకమైన వాళ్ళే. కానీ రాజుకు ఇల్లుడంటే అభిమానము, పులిదొర అంటే ద్వేషము ఉండేది. ఒకరోజు రాజు ఆ ఇద్దరిని పిలిచి, మీరిద్దరూ సెలవు తీసుకుని ఇళ్లకు పొండి. 3 రోజుల అవతల సంబరం జరుగుతుంది, దానికి రండి. ఇవిగో మీ బహుమానాలు అంటూ పులిదొరకు పెద్ద కందదుంప, ఇల్లుడికి చిన్న రాయి ఇచ్చాడు. ఇద్దరూ రాజుకు దండాలు పెట్టి ఇళ్లకు బయలుదేరారు. తనకు రాజు పనికి మాలిన రాయి ఇచ్చాడని ఇల్లుడికి లోపల కాస్త గునుపుగా ఉంది. ఈ విధవరాయిని పని కట్టుకుని ఇంటికి మోసుకుపోవడం కూడానా? ఇక్కడే ఏ పొదలోన పారేస్తాను అన్నాడు. వద్దు వద్దు, ఈ కందదుంపను మొయ్యలేక చేస్తున్నాను. మనం వస్తువులు మార్చుకుందాం అన్నాడు పులిదొర. ఇద్దరూ తమ తమ బహుమానాలు మార్చుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇల్లుడు తన భార్య చేత కంద వండించుకుని తిన్నాడు. పులిదొరకు రాయి మాట ఆ రాత్రి దాకా జ్ఞాపకం రాలేదు. అతను ఇంటి బయట వెన్నెలలో కూర్చుని ఆ రాయి తీసి పరీక్షిస్తూ ఉండగా దాని పలుగులో ఏదో తలుక్కున మెరిసింది. అతను ఆ రాతిని పగలగొట్టేసరికి దాని లోపల నేర్పుగా దాచి ఉన్న బంగారు నగలు బయటపడ్డాయి. రాజు పక్షపాత బుద్ధి పులిదొరకు అర్థమైంది. ఆ నగలు ఇల్లుడి కోసం ఉద్దేశించినవి. అయినా వాటిని తానే ఉంచుకోవడానికి పులిదొర నిశ్చయించాడు. బహుమతులు మార్చుకోవడం జరిగింది కదా. 3 రోజుల అనంతరం రాజుగారి ఇంటి వద్ద సంబరం, విందు జరిగాయి. ఎంతోమంది వచ్చారు. భోజనాలు చేసే సావిడి పాక కిటకిటలాడిపోయింది. రాజు అందరినీ పలకరిస్తూ పులిదొర ధరించిన ఆభరణాలు చూసి, ఇవి నీకు ఎక్కడివి అని అడిగాడు. తాము బహుమానాలు మార్చుకున్న సంగతి ఇల్లుడు, పులిదొర రాజుకు తెలిపారు. రాయి విలువ తెలియక దాన్ని పులిదొరకు ఇచ్చినందుకు ఇల్లుడు రాజుకు క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. రాజు ఇల్లుణ్ణి క్షమించాడు. కానీ పులిదొరను హతమార్చడానికి నిశ్చయించాడు. విందు ముగిసి అందరూ సెలవు పుచ్చుకుని వెళ్ళేటప్పుడు పులిదొర రాజుతో, ఈ నగలు నేను ఉంచుకున్నందుకు ఏలినవారు క్షమించాలి. తమరిచ్చిన బహుమానాలను మేము న్యాయంగా మార్చుకున్నాం. కందగడ్డను ఇల్లుడు, భార్య భోంచేశారు అన్నాడు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. అందుకు నిదర్శనంగా నీకు నా ఉంగరం బహుమానంగా ఇస్తున్నాను. దీన్ని భద్రంగా దాచి వచ్చే వారం ఇదే రోజున నాకు తెచ్చి చూపించు. దీన్ని పోగొట్టుకున్నావంటే మట్టుకు నీకు మరణశిక్ష విధిస్తాను. గుర్తుంచుకో అన్నాడు రాజు పులిదొరకు తన వేలి ఉంగరం ఇస్తూ. రాజు తన మీద పగబట్టినట్టు పులిదొర గ్రహించి ఆ ఉంగరాన్ని ప్రాణప్రదంగా కాపాడ నిశ్చయించుకున్నాడు. అతని గుడిసెలో ఉంగరాన్ని దాచే చోటే లేదు. అందుచేత ఆ రాత్రి తన భార్య కొడుకు నిద్రపోయేటప్పుడు అతను తన ఇంటి మట్టి గోడలో రంధ్రం తొలిచి అందులో ఉంగరాన్ని పెట్టి తడి మట్టితో రంధ్రాన్ని కప్పి గుర్తు తెలియకుండా ఆ మట్టిని గోడతో సమంగా చదును చేసేశాడు. దానికి గోడ రంగు వచ్చేసింది. ఇక తన ప్రాణానికి ముప్పేం లేదనుకున్నాడు పులిదొర. 2 రోజులు గడవనిచ్చి రాజు పులిదొర భార్యను పిలిపించి, నీ మొగుడు ఉంగరం ఎక్కడ దాచాడో కనుక్కొని తీసుకువచ్చి నాకియ్యి. నీకు బోలెడంత బంగారం ఇస్తాను. ఈ మాట నీ మొగుడితో ముందుగా అనకు. బంగారం చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు అన్నాడు. రాజు తన భర్త ప్రాణం తీయదలిచి ఉంగరం అడిగాడని పులిదొర భార్య ఎరుగదు. ఆమె ఉంగరం కోసం ఇల్లంతా గాలించింది. ఉంగరం కనిపించలేదు. ఆ సాయంకాలం ఆమె తన భర్త ఇంటికి రాగానే, నీ దగ్గర ఏదో ఉంగరం ఉండేదే, అది ఏమైంది అని అడిగింది. ఉంగరం తన భార్య కళ్ళ పడనే పడిందనుకుని పులిదొర, గోడలో దాచాలే అన్నాడు. మర్నాడు భర్త బయటికి వెళ్ళిన సమయంలో పులిదొర భార్య గోడలన్నీ శ్రద్ధగా పరిశీలించింది. అనుమానంగా ఉన్న చోటనల్లా గోడలో గీరింది. చిట్ట చివరకు ఆమెకు ఉంగరం దొరకనే దొరికింది. ఆమె చప్పున ఆ రంధ్రాన్ని మట్టితో పూడ్చి ఉంగరం తీసుకుని రాజుగారి ఇంటికి పరిగెత్తింది. రాజు ఉంగరం తీసుకుని ఆమెకు సంచిలో బంగారం ఇచ్చాడు. ఆమె పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చి ఆ సంచిని ఇంటి వెనక పూడ్చిపెట్టింది. వారం పూర్తి అయిన రోజున పులిదొర దగ్గరికి రాజుగారి మనిషి వచ్చి ఉంగరం తీసుకుని రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పాడు. పులిదొర తాను ఉంగరం దాచిన చోట వెతికి ఉంగరం పోయినట్టు తెలుసుకొని,
నా ఆయువు మూడింది అనుకున్నాడు. అతను తన భార్యను పిలిచి, ఉంగరం చూసావా అని అడిగాడు. నిజం చెబితే భర్త కొడతాడని గ్రహించి ఆమె ఉంగరం చూడలేదన్నది. పులిదొర కాళ్ళు ఈడ్చుకుంటూ రాజు వద్దకు వెళ్ళి ఉంగరం చూపలేనన్నాడు. అయితే నీకు మరణదండన తప్పదు అన్నాడు రాజు. శిక్ష రేపటిదాకా వాయిదా వెయ్యండి, ఈ లోపల నా వ్యవహారాలు చక్కబెట్టుకుంటాను అన్నాడు పులిదొర. సరే, రేపు ఉదయం కసాయిలను నీ ఇంటికి పంపుతాను అన్నాడు రాజు. పులిదొర కాళ్ళు ఈడ్చుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు. కాని మధ్యదారిలో అతనికి వాగు ఒడ్డున కూర్చోవాలనిపించింది. అతని మనసులో లేదు. రేపు ఎలాగూ చస్తున్నాను గనక ఇవాళ ఒక్క సుఖమైన అనుభవిస్తాను. వాగులో పెద్ద చేపను పట్టి నాకు కావలసినట్టు వండించుకు తింటాను అనుకుని పులిదొర బొడ్డులో నుంచి చేపలు పట్టే గాలం పైకి తీసి నీటిలో వేశాడు. కొంతసేపటికి చేప పడింది. పైకి తీసి చూస్తే అది ఒక పెద్ద తెల్ల చేప. పులిదొర దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఇంటి వద్ద అతని భార్య లేదు. ఆమె వచ్చేలోపుగా తానే చేపను శుభ్రం చేద్దామనుకుని అతను దాన్ని కత్తితో కోసి ఆనందంతో ఉంగరం, రాజుగారి ఉంగరం అని కేక పెట్టాడు. అతను అప్పటికప్పుడే రాజుగారి ఇంటికి పరుగు తీస్తూ దారిలో కనిపించిన ప్రతి మిత్రుడితోనూ నా ఆయువు మూడిందే అనుకున్నాను, కానీ బతికిపోయాను అని గట్టిగా అరిచి చెప్పాడు. అతను రాజుగారి ఇంటికి చేరేసరికి అతని వెంట ఒక పెద్ద మూక తయారయ్యింది. బయట ఏమిటా కోలాహలం అని రాజు తన నౌకర్లను అడిగాడు. అంతలోనే పులిదొర తన మిత్రులతో సహా లోపలికి వచ్చి రాజుతో, ఇదిగో మీ ఉంగరం, నా మరణదండనను మీరు రద్దు చేయవచ్చు అన్నాడు. అంతమంది సమక్షంలో రాజు మరణదండనను రద్దు చేయక తప్పలేదు. అదీగాక తన చేతికి తిరిగి వచ్చిన ఉంగరం మళ్ళీ పులిదొర వద్దకు ఎలా వెళ్ళిందో, ఏ మాయాశక్తులు పులిదొరకు సహాయపడుతున్నాయో రాజు ఊహించలేకపోయాడు. ఆయన తిరిగి పులిదొరకు అపకారం చేసే ప్రయత్నమేమీ చెయ్యలేదు. నిజానికి జరిగిందేమంటే, పులిదొర భార్య తనకు ఉంగరం తెచ్చి ఇయ్యగానే రాజు దాన్ని తన తల దగ్గర ఉండే పీట మీద ఉంచాడు. ఆ రాత్రి ఒక ఎలుక పీట మీదుగా పరిగెడుతూ ఉంగరాన్ని నీళ్ల కుండలోకి తోసింది. మర్నాడు రాజుగారి నౌకరు అలవాటు ప్రకారం ఆ కుండలోని నీళ్లు వాగులో పారబోసి కొత్త నీరు పట్టుకుపోయాడు. రాజుకు ఇవేమీ తెలియనందున తన ఉంగరం తిరిగి పులిదొరకు ఎలా దొరికినది ఊహించలేకపోయాడు. కథ సమాప్తం. కలికాలం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో ఒక బ్రాహ్మణుడు, ఒక వైశ్యుడు మిత్రులుగా ఉండేవారు. బ్రాహ్మణుడు కాశీయాత్ర చేయ నిశ్చయించి ఒక రత్నాన్ని తన మిత్రుడైన వైశ్యుడికిచ్చి, దీన్ని నీ వద్ద ఉంచు, కాశీ నుంచి తిరిగి వచ్చాక దీన్ని అమ్మి సంతర్పణ చెయ్యాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు అతి ప్రయాసతో అనేక కష్టాలు గడిచి కాశీ చేరి విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని 2 సంవత్సరాలకు ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటికి చేరిన మర్నాడే తన మిత్రుడైన వైశ్యుడి ఇంటికి వెళ్ళి తన రత్నం తనకు ఇయ్యమని అడిగాడు. వైశ్యుడు ఏమీ ఎరగనట్టు, రత్నమేమిటి, నాకు ఎప్పుడిచ్చావు అని బ్రాహ్మణ్ణి అడిగాడు. ఇది పని కాదని బ్రాహ్మణుడు వైశ్యుణ్ణి వెంటబెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్ళాడు. ఈ పేద బ్రాహ్మణుడు నా వద్ద రత్నం దాచినట్టు అబద్ధం చెబుతున్నాడు అన్నాడు వైశ్యుడు రాజుతో. రాజు బ్రాహ్మణుడితో, నువ్వు ఈ వైశ్యుడి వద్ద రత్నం దాచినట్టు ప్రమాణం చెయ్యి అన్నాడు. వెంటనే బ్రాహ్మణుడు తన వెంట ఉన్న తన కొడుకు నెత్తిన చెయ్యి పెట్టి, నిజంగానే నేను ఈ వైశ్యుడి వద్ద ఒక రత్నం దాచిపెట్టాను అన్నాడు. బ్రాహ్మణుడు అలా అన్న వెంటనే బ్రాహ్మణుడి కుమారుడు మరణించాడు. ఇది చూసి రాజు బ్రాహ్మణుడితో, దుర్మార్గుడా, అసత్య ప్రమాణాలతో ఈ వైశ్యుడి వద్ద రత్నం కాజేయాలనుకున్నావా? అందుకే నీ కొడుకు మరణించాడు, నీకు అదే శిక్ష, వెళ్ళు అన్నాడు. బ్రాహ్మణుడికి భరించరాని దుఃఖం కలిగింది. తాను నిజమే చెప్పాడు, కానీ కుమారుడు పోయాడు. ఆయన విచారిస్తూ కుమారుడు శవాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళాడు. ఇదంతా గమనిస్తున్న ధర్మదేవత ఒక వృద్ధుడి రూపంలో బ్రాహ్మణుడికి కనిపించి, నాయనా, ఈ కుర్రవాడు ఎలా పోయాడు అని అడిగాడు. బ్రాహ్మణుడు ఆ వృద్ధుడికి జరిగినదంతా చెప్పాడు. వెర్రివాడా, నువ్వు కాశీయాత్ర ముగించే సమయంలో కలికాలం ప్రవేశించింది. ఇప్పుడు ధర్మం ఒంటికాలి మీద కుంటుతున్నది. అందుచేత నువ్వు నిజం చెప్పి మోసపోయావు.
రాజుగారి వద్దకు వెళ్ళి అబద్ధం చెప్పి ఈ నీ కొడుకు మీదనే ప్రమాణం చెయ్యి, అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది అన్నాడు వృద్ధుడు. అసత్య ప్రమాణం ఎలా చెయ్యాలో వృద్ధుడి నుంచి తెలుసుకుని బ్రాహ్మణుడు తన కొడుకు శవంతో పాటు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నేను మొదట అబద్ధం చెప్పి నా కొడుకును పోగొట్టుకున్నాను. నేను ఈ వైశ్యుడి వద్ద దాచినది ఒక రత్నం కాదు, 2 రత్నాలు. ఆ మాట నా కొడుకు శవం మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తాను అన్నాడు. బ్రాహ్మణుడు అలా ప్రమాణం చెయ్యగానే చచ్చిపోయిన కుర్రవాడు బతికాడు. రాజుగారికి బ్రాహ్మణుడి ప్రమాణంలో నమ్మకం కుదిరింది. ఆయన వైశ్యుణ్ణి పిలిపించి, దుర్మార్గుడా, ఈ బ్రాహ్మణుడు నీ వద్ద దాచిన 2 రత్నాలు ఆయనకు ఇచ్చేయి అన్నాడు. వైశ్యుడు లబోదిబోమంటూ బ్రాహ్మణుడు తన వద్ద ఒక్క రత్నమే దాచాడని మొత్తుకున్నాడు. బ్రాహ్మణుడు రాజుకు జరిగిందంతా చెప్పి వైశ్యుడి నుంచి తన రత్నం పుచ్చుకొని రాజుగారి నుంచి కొంత బహుమతి కూడా పొంది ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు వైశ్యుణ్ణి కారాగృహంలో పెట్టించాడు. కథ సమాప్తం. శుభం.